తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్పై టీఎన్జీఓ, తెలంగాణ గెజిటెడ్, రిటైర్డ్ ఉద్యోగ సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎన్జీఓ సొసైటీలో అక్రమాలకు పాల్పడ్డ స్వామిగౌడ్కు మండలి చైర్మన్ గా ఉండే అర్హత లేదని నేతలు మండిపడ్డారు. హౌసింగ్ సొసైటీ ప్రజెంట్ అధ్యక్షుడిగా ఉన్న స్వామిగౌడ్ గారు, అతను మండలి చైర్మన్ గారు కూడా 2 పదవుల్లో కూడా ఇప్పటికీ కొనసాగుతున్నాడు. ఆయన అక్రమాలు వాస్తవమని ఇన్నిసార్లు కిరణ్ మయ్య గారి రిపోర్టులో కూడా నిగ్గు తేల్చినా కూడా ఇప్పటికీ హౌసింగ్ సొసైటీ పదవిని పట్టుకొని వేలాడుతున్నాడు. మరి అలాంటి వ్యక్తిని ఈ రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద పోస్ట్ అయినటువంటి కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో మనని అంత ఎత్తులో కూర్చోబెట్టి అతని మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనే నమ్మకం మాకు లేదు. ఈ సభా సంఘం వల్ల మాకు ఒరిగేది కూడా ఏమి లేదని మేము అనుకుంటున్నాం. ఈరోజు స్వామిగౌడ్ గారు కోట్ల రూపాయలు ఇవాళ వారు ఫ్రాడ్ చేసింది కాబట్టి ఇప్పటికైనా ఈ గవర్నమెంట్ మరి ఎందుకు ఆయనను ఎన్కేసుకొస్తుంది అంటే మండలి చైర్మన్గా అని చెప్పేసి ఇప్పటికైనా కూడా ఆయన రోజు సైట్ మీద పోయి ఫ్లాట్స్ ఆయనకు ఉన్నటువంటి చాలా మందికి ఎవరినో పిలిచేసి రోజు ఒక ఫ్లాట్ అమ్ముకుంటుండు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పని. పోలీసు ఇమ్మీడియట్ అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఫస్ట్ ఆయన నిజంగా నీతి న్యాయపరుడు అయినట్టుంటే ఇప్పుడు ఇమ్మీడియట్ గా కౌన్సిల్ చైర్మన్ గా రిజైన్ చేయండి, సొసైటీకి ఆయనను తప్పియండి. చేసిన తర్వాత ఒక నీతిపంతుడైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్ను మా సొసైటీకి స్పెషల్ ఆఫీసర్గా వేసినట్టుంటే ఇవాళ ఉద్యోగులందరికీ తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు 3000 మంది ఉద్యోగులకు న్యాయం జరుగుతుందని మేము డిమాండ్ చేస్తున్నాం.